అందరికీ నమస్కారం. కడపలో హై టెన్షన్ సాగుతూ ఉంది. కడప కార్పొరేషన్ వద్ద కూడా ఉదయం నుంచి యుద్ధ వాతావరణం తలపించేలాగా ఉంది. ఒకసారి అక్కడ వివరాలను కనుక మనం పరిశీలించినట్లయితే కడప కార్పొరేషన్ మేయర్గా కూడా సురేష్ గారు ఉన్నారు. గత ప్రభుత్వంలో కడప కార్పొరేషన్ను వైసీపీ హస్తగతం చేసుకోవడం జరిగింది. ఈ మేయరు ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి కడప మేయరు ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి కుర్చీ కుమ్ములాట రాజధానికి పాకింది. వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు కోసం ఒకరి మీద ఒకరు కయ్యానికి కాలు దూకుంటా ఉన్నారు. విడివిడిగా కూడా ఒకరి మీద ఒకరు ప్రెస్ మీట్లో రెచ్చిపోతున్నటువంటి చూస్తా ఉన్నాం. ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవటం జరుగుతుంది. అయితే ఈరోజు జరిగినటువంటి కౌన్సిల్ సమావేశానికి ఎమ్మెల్యే గారు హాజరవటం, ఎమ్మెల్యే గారు అక్కడ మేయర్ ఎదురుగా కూడా పోడియం వద్ద నుంచొని చాలాసేపు కూడా వెయిట్ చేసినా కూడా ఆమెకు కుర్చీ వేయలేదు. వాస్తవంగా ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి కార్పొరేషన్ పరిధిలో ఎమ్మెల్యేకి కూడా అక్కడ అవకాశం ఉంటుంది. మాధవిరెడ్డి యాక్టివ్గా కూడా కడప పాలిటిక్స్లో కూడా ఆమె తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకొచ్చుకున్నారు. సో మేయర్ సురేష్ అక్రమాలకు పాల్పడుతున్నారని, కడప కార్పొరేషన్లోకి తనను ఎంటర్ కానివ్వట్లేదని, ప్రోటోకాల్ పేరుతోటి కూడా అనేక వికృత చేష్టలకు కూడా సురేష్ దిగుతున్నాడని చెప్పి కూడా ఆమె విమర్శలు చేయటం జరిగింది. అదేవిధంగా ఢిల్లీ పబ్లిక్ స్కూళ్ళు కాంట్రాక్టర్ సరిగా కూడా రోడ్డు వేయకుండా అక్కడ గనక ఒకసారి రోడ్డుని గనక మనం పరిశీలించినట్లయితే గుంతలమయంగా ఉంది, నాసి రకంగా కూడా రోడ్డు వేశారని ఆరోపణలు చేయటం జరిగింది. 54-55 అంశాలకు సంబంధించి కూడా పాలకవర్గంలో తీర్మానాలు చేయాల్సి ఉండా అక్కడ మేయరు తన వికృత చేష్టలు ప్రదర్శిస్తూ ఆయనే అన్ని తానే కార్పొరేటర్లను కూడా పట్టించుకోవట్లేదని కూడా ఆమె ప్రధానంగా అవినీతి ఆరోపణలు మేయర్ మీద చేయటం జరిగింది. జయశ్రీ పేరుతోటి కూడా మనకి అక్కడ G+2కి పర్మిషన్ తీసుకొని, జయశ్రీ అంటే మనకి కడప మేయర్ భార్య, ఆయన G+4 అపార్ట్మెంట్స్ కడుతున్నాడని చెప్పి కూడా ఆమె విమర్శలు చేయటం జరిగింది. అదేవిధంగా ఇది ఫ్లెక్సీల రూపంలో కూడా కడప నగర పురవీధుల్లో కూడా ఈ ఫ్లెక్సీలు దర్శనం ఇవ్వడంతో కూడా కడపలో హై టెన్షన్ వాతావరణం నెలకొందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఇప్పటికే కార్పొరేటర్లు కొంతమంది టీడీపీ టచ్లోకి వెళ్ళినట్టు తెలుస్తుంది. 8 మంది నుంచి 10 మంది వరకు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నట్లుగా కూడా మనకి సమాచారం అందిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా కడప మేయర్ కుర్చీని టీడీపీ హస్తగతం చేసుకునేందుకు కూడా అక్కడ ఒక ప్రణాళిక ప్రకారం కూడా ముందుకు సాగుతున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. కడప ప్రాంతంలో కూడా మాధవిరెడ్డి యాక్టివ్గా కూడా పొలిటికల్ రోల్ ప్రోత్సహిస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో కడప పరిస్థితుల దృష్ట్యా కూడా 7 కార్పొరేటర్లను కూడా అక్కడ సస్పెండ్ చేసినట్టుగా కూడా మేయర్ ప్రకటించడం మరింత ఆందోళనకు దారితీస్తుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు.